హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేడియోగ్రఫీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో రేడియాలజీ టెక్నీషియన్ అవ్వడానికి ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి, ట్రైనింగ్ ఎక్కడ, ఎలా పూర్తి చేయాలి, నేను రేడియాలజీ టెక్నీషియన్ కోర్స్ తీసుకోవడానికి రీజన్ అండ్ నా శాలరీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు డిప్లొమా కోర్స్ చేస్తే మంచిదా లేదా బ్యాచిలర్ డిగ్రీ చేస్తే మంచిదా అన్న విషయంలో ఒక అవగాహన వస్తుంది. రేడియాలజీ టెక్నీషియన్ కావడానికి మీరు రేడియాలజీలో డిప్లొమా కోర్సు, ఇది 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది, లేదా రేడియాలజీలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, ఇది 3+1 ఇయర్ ఇంటర్న్షిప్తో కలిపి 4 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక కోర్సు పూర్తి చేయాలి. ఫస్ట్, డిప్లొమా కోర్స్కి ఎలిజిబిలిటీ వచ్చి 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్టులు పూర్తి చేసిన క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ కేస్ 10+2 సైన్స్ స్ట్రీమ్ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేనప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్కి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఇంకా బీఎస్సీ రేడియాలజీ లేదా బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ, ఈ కోర్సుకు తప్పనిసరిగా 10+2 ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మీరు ఏ కోర్స్ ఎంపిక చేసుకోవాలి? డిప్లొమా చేస్తే సరిపోతుందా లేదా బ్యాచిలర్ డిగ్రీ చేయడం మంచిదా? ఫ్రెండ్స్, నా పర్సనల్ ఒపీనియన్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తే మంచిది. నేను ఎందుకు ఇలా అనుకున్నానంటే, నేను డిప్లొమా కోర్స్ చేశాను. సో నా కెరియర్ ఒక టెక్నీషియన్లా మాత్రమే కంటిన్యూ అవుతుంది. ఇదే ఇన్ కేస్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నట్లయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ గ్రూప్స్, ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిగ్రీ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్కు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదంటే మెడికల్ ఫీల్డ్లోనే కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంటే మాస్టర్స్ డిగ్రీ కూడా చేసి టీచింగ్ ప్రొఫెషన్లో కూడా జాబ్స్ చేసే అవకాశం ఉంటుంది. లేదు, లాంగ్ డ్యూరేషన్ కోర్సులు చేయలేని వాళ్ళకు, తక్కువ టైంలో ఒక పారామెడికల్ స్టాఫ్గా జాబ్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు డిప్లొమా కోర్స్ చేసుకోవడం బెస్ట్. కోర్స్ చేసే సమయంలో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు? ఫస్ట్, ఎక్స్రే గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత సిటీ స్కాన్ గురించి నేర్చుకోవచ్చు. ఎక్స్రే అండ్ సిటీ స్కాన్ ఫిజిక్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి తొందరగా నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్, అల్ట్రాసౌండ్ మిషన్స్ అండ్ వాటి మెయింటెనెన్స్ గురించి, తర్వాత ఎంఆర్ఐ గురించి నేర్చుకుంటారు. ఎంఆర్ఐ ఫిజిక్స్ కంప్లీట్ డిఫరెంట్. సో ఎంఆర్ఐ ఫిజిక్స్ నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఈ కోర్సులు అందించే కాలేజెస్ గురించి తెలుసుకుందాం. మనకు దగ్గరలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులు తప్పనిసరిగా ఉంటాయి. అలాగే బీఎస్సీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవే కాకుండా చాలా ప్రైవేట్ పారామెడికల్ కాలేజెస్ డిప్లొమా అండ్ బీఎస్సీ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పారామెడికల్ జాబ్లు మెరిట్ బేస్తోనే ఫిలప్ చేస్తారు కాబట్టి సంబంధించిన కోర్సులో మంచి పర్సంటేజ్ తెచ్చుకోవడం చాలా ముఖ్యం. ఇంకా నా విషయానికి వస్తే, నేను ముందుగా డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ వేశాను. సెకండ్ ఆప్షన్ కింద రేడియోగ్రఫీని సెలెక్ట్ చేసుకున్నాను. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సుకు సంబంధించి సీట్లు ఫిల్ అయిపోవడం వల్ల నాకు రేడియోగ్రఫీలో సీట్ వచ్చింది. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ 4 ఇయర్స్ ఎక్స్రే అండ్ సిటీ స్కాన్లో, తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎంఆర్ఐ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి అన్ని కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు సపరేట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాయి. ఆ టైంలో అప్లై చేసి మనకు నచ్చిన కోర్సులో జాయిన్ అయిపోవచ్చు. రేడియాలజీ టెక్నీషియన్ కోర్సుకి సంబంధించి పూర్తి సమాచారం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.